అందరూ మంచి వాళ్ళే ఉంటారుగా. ప్రవీణ్ పగడాల గారు కొంతమంది విద్యార్థులకు ఆయన సహాయం చేస్తున్నట్టుగా నేను విన్నా. అది చాలా గొప్ప విషయం, నిజంగా హ్యాట్స్ ఆఫ్. అది చూసుకున్నాడు. దానికి తోడు ఇప్పుడు క్రైస్తవ సంఘాల సంక్షేమం కోసం కూడా ఆయన పాటుపడడం గొప్ప విషయం. అక్కడ వరకు ఎవరు తప్పట్లా అయింది, అర్థమైందా? కానీ ఆయన మతానికి సంబంధించినటువంటి గొప్పతనం చెప్పేదానికోసం పరమతాల్ని దూషించడం అది గొప్ప విషయం. దూషించలేదు, అదే గొప్ప విషయమా? ఆయన ఎక్కడ కూడా దూషించలేదు. బుక్కులు పట్టుకొని బుక్కుల్లో ఇది ఉంది అని చూపెడుతూ దాన్ని ప్రశ్నించడము దూషించడం ఎట్లయితే దూషణకు వేరు ఉంది కదా. అరే నువ్వు ఇట్లరా అని చెప్పి దూషించడం. శ్రీరాములు వారి వ్యక్తిత్వం గురించి ఆయన మాట్లాడే పుస్తకాల మీద అది మీరే చెప్పాలి నాకు అలా ఉందా లేదా అని చెప్పి. లేదు, ఎక్కడా లేదు. అదే బుక్లు వేసుకొని కూర్చోండి మనం. లేదని నేను చెప్తున్నా బ్రదర్, నేను నమ్మనండి, పూర్తిగా దాన్ని చదవలేదు కాబట్టి. ఏ పురాణాల్లో, ఏ శాస్త్రాల్లో, ఏ ఉపనిషత్తుల్లో, ఏ వేదాల్లో శ్రీరాముల వారు ఆయన వ్యక్తిత్వం గురించే హననం చేసుకునేలాగా ఆయన మాట్లాడారు అనేది మీరు నాకు ప్రూవ్ చేయండి. మీరేం చెప్తే అది చేస్తా నేను. అదే అండి, మనం పుస్తకాలు ముందేసుకొని నేను కూడా దాన్ని పూర్తిగా అంటే దేని మీద పూర్తిగా అవగాహన లేకుండా సగం సగం మాటలతో ఒక మతాన్ని కించపరచడం నాకు తెలిస్తేనే మాట్లాడతాను. మీరు కాదు, అందుకే అంటున్నారు ప్రవీణ్ అన్నని మేము పూర్తిగా నమ్ముతాము. ఆయన సగం మాట్లాడే వ్యక్తి కాదు, ఆయన సగం మాట్లాడే వ్యక్తి కాదు, కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కాబట్టి మీరు ఆయన్ని నెత్తిన పెట్టుకుంటారు. కానీ నేను చెప్పేది వినండి, కానీ పరమతాలకు చెందిన వాళ్ళు ఎందుకు ఆయన వ్యాఖ్యల్ని క్లియర్ గా చూడండి, స్వాగతించాలి. ఇది 5 years బ్యాక్ వీడియో అండి, రీసెంట్ వీడియో కాదు. అదే బ్రదర్, ఎవరికి అవగాహన లేదు. 5 years నుంచి ఇప్పుడు నిద్రపోయారా అని చెప్పి అంటా ఉన్నా నేను. అరే నేను చెప్తుంది ఏంటి బ్రదర్, ఇప్పుడు దాకా మీరు ఏదో చెప్తారు. ఈ డిబేట్ లో కరుణాకర్ సుగుణ పేరు క్లియర్ గా ఉంది. కరుణాకర్ సుగుణ రేజ్ చేసిన క్వశ్చన్ కి మేము ఆన్సర్ ఇస్తున్నాం అన్నాడు. ఈయనని కరుణాకర్ సుగుణ ఫాలో అవ్వలేదా? కరుణాకర్ సుగుణ ఈయన కొంచెం ఎన్నోసార్లు మాట్లాడాడు. ఈ వీడియోకి కరుణాకర్ సుగుణ కూడా కౌంటర్ ఇచ్చే ఉంటాడు, ఇవ్వలేదా? సరే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లుగా ప్రవీణ్ పగడాల గారి మరణం అయితే చాలా సున్నితమైనటువంటి అంశం కదా. అవునా, ఒప్పుకుంటున్నారా? మరి ఆ మరణానికి సంబంధించినటువంటి నివేదిక అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇంకా రాలేదు కదా. మీరు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది కదా. మత విద్వేషాలు రెచ్చగొట్టాల్సిన అవసరం లేదు కదా కదా. మరి ఎవరికి వారు సంయమనం పాటించకుండా ఇది హత్య, ఇది హత్య, ఇది హత్య అని నిర్ధారించడం ఎంతవరకు అనుమానాలు చెప్తా ఉన్నారండి. అంటే వి డోంట్ హావ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ చేయొద్దా? ఎవరైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను అదే చెప్తా ఉన్నా, కానీ ఇది మాకు అనుమానంగా ఉంది, అనుమానంగా ఉందని పోలీస్ వారికి హెల్ప్ నిర్ధారించడం వేరు కదా. పోలీస్ వారికి హెల్ప్ చేస్తా ఉన్నామండి, ఇది ఖచ్చితంగా అనుమానం అని చెప్పి పోలీస్ వారికి ఎవిడెన్స్లు ఇస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో పెడతా ఉన్నాం. వాళ్ళ పోలీస్ వారు ఇప్పుడు పోలీస్ వారిని తప్పు పట్టాలంటే 1000కి పైన ప్రశ్నలు ఉన్నాయి. వారి పనిని వాళ్ళు చేయనియండి, వీఆర్ వెయిటింగ్ కదా. ఎవరు కూడా పోలీస్ వారిని ఫైనల్ గా ఒక మాట చెప్పండి. ఇందాక మీరు ప్రవీణ్ పగడాల గారిని హత్య చేయాల్సిన అవసరం అయితే 5గురికి ఉందని మా అనుమానం అంటూ 2 పేర్లు చెప్పారు. ఓకే, అవును. మిగతా 3 ఎవరు? నేను చెప్పలేదండి, లోకం కూడా కూస్తా ఉంది. నాకు సంబంధము దీనిలో మళ్ళీ నేనేదో పర్సనల్ గా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని పర్సనల్ గా లాగాననేది నాకు అవసరం లేదు. నేను చెప్పింది కాదు, 5 పేర్లు చెప్పండి. లోకమే కూడా కూస్తా ఉంది, దాంట్లో నేను కూడా అవును అనుమానంగా ఉంది అని చెప్పాను. ఒకడేమో సమీ గురించి చెప్పాను, ఓపెన్ ట్రెండింగ్ చేశాను. రెండోదేమో కరుణాకర్ సుగుణ 10 years యానివర్సరీ ఆయన ఓపెనింగ్ గా చెప్పాడు, పాస్టర్లు మిగిలిపోతారా లేక చర్చలు మిగిలిపోతాయి అంటే నేను చర్చే లోపల దాన్ని కంప్లీట్ చేస్తా అని చెప్పి ఆయన అన్నట్టుగా ఉద్దేశం. ఆయన ఏదన్నా అంటే ఇంకా ఆయన ఆ మిషన్ మీద ఆ విజన్ మీద వీడు పని స్టార్ట్ చేశాడా? ఒక డౌట్. రెండో డౌట్ ఎక్కడ కలుగుతా ఉందంటే, ఈయన కరుణాకర్ సుగుణ గారు ఒక వీడియో మాట్లాడుతూ ప్రవీణ్ అన్న ఫోటో పెట్టి ఆయన గురించి ఏదో కౌంటర్ వీడియో మొన్న రీసెంట్ గా 1 month బ్యాక్ మాట్లాడుతూ ఉంటే కింద ఒక వ్యక్తి కామెంట్ పెడతా ఉన్నాడు. ఏమని కామెంట్ పెడతా ఉన్నాడు అంటే, మీ దగ్గర ఉందా అది స్క్రీన్ షాట్ బ్రదర్? కింద ఏమని కామెంట్ పెడతా ఉన్నాడు అంటే, ప్రవీణ్ గాడు రాజమండ్రికి 17వ తారీఖు నమ్మూరు అనే ప్రాంతం ఏదో ఉంది, అక్కడికి వస్తా ఉన్నాడు అని చెప్పి వీడు కామెంట్ పెడతా ఉన్నాడు. వీనికి ఎట్లా తెలుసు ఆయన వస్తా ఉన్నాడు? ఒక క్వశ్చన్. ఈయన ఎందుకు ట్రేస్ అవుట్ చేస్తా ఉన్నాడు? ఈయన ప్రతి ఒక్క కదలిక, ఈయన మూమెంట్ నమ్మూరికి రాజమండ్రికి వస్తా ఉన్నాడు అని వీడు ఎందుకు తెలుసుకుంటున్నాడు? వీడు ఎందుకు కన్ను పెట్టి ఉన్నాడు? వీడు తెలుసుకొని ఈయనకు ఎందుకు చెప్తా ఉన్నాడు? అంటే ప్రవీణ్ పగడాల గారి చుట్టుపక్కల ఉన్నటువంటి అనుచరులే ఆయన సంబంధించినటువంటి డేటాను లీక్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రీ ప్లాన్ మర్డర్ అన్నప్పుడు ఆ షెట్టు హైదరాబాద్ నుంచి రాజమండ్రికి ఇన్ని కిలోమీటర్స్, మీకు 350 kilometers విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి మళ్ళీ ఒక 150 or 200 ఎన్నో కిలోమీటర్స్ రాజమండ్రి. ఇన్ని 500 పైన ప్లస్ కిలోమీటర్స్ వ్యక్తి ట్రావెల్ చేస్తా ఉంటే
మనకి ఎట్లా తెలిసిపోతుంది ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడనే రాత్రి 11 గంటకి ఈ అంటే మీ place వాళ్ళ లో మీద మీకు నమ్మకం లేదా బ్రదర్? ఎవడు చేశాడు? మావులు ఏంటండి, మావులు కూడా వాడు దొంగ అయినప్పుడు నేను వాడు ఈ పని చేసినప్పుడు వాడు మావుడు ఎట్లా అవుతాడు? ఎవరైనా కానీ ఖచ్చితంగా వాడిని ఉరి తీయాలనే మా డిమాండ్ అండి. ప్రవీణ్ అన్న సోయన్సో ప్లేస్ లో ఉన్నాడు, సోయన్సో గేట్ ఒక ఏదో పెట్రోల్ బంక్ ఉందో ఆ టోల్ గేట్ దాటాడు, పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడు లేదా టోల్ గేట్ దగ్గర ఉన్నాడు, టోల్ గేట్ ముందు ఉన్నాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్ పగడబంది ఇన్ఫర్మేషన్ అవతలకు పంచాడు. ఎవడో ఉండే ఉంటాడుగా, ఇప్పుడు అది హత్య అని చెప్పి అంటా ఉన్నారు కదా, నేను కూడా నమ్ముతా ఉన్నాను హత్య అని చెప్పి. హత్య చేశారంటే ఆయన దొరకాలి కదా. ఆయన అంత స్పీడ్ లో 80-100 స్పీడ్ లో అక్కడి నుంచి పొద్దున బయలుదేరి రాత్రి 11 గంటల దాకా ఆయన ట్రేస్ అవుట్ చేస్తే గానీ దొరకదు. వాస్తవమా కాదా? ఆయన నడుచుకొని పోతున్న వ్యక్తి కాదు, అంటే పక్కన ఉన్న వ్యక్తే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చారనేది పక్కన పెడతారు. కానీ ఈ కింద కమెంట్ లో కరుణాకర్ సుగుణ కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు వీడు? అన్నా వీడు రాజమండ్రికి 10వ తారీఖు వస్తా ఉన్నాడు, కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు? వీరికి కరుణాకర్ సుగుణకు ఉన్న లింక్ ఏంటి? రాజమండ్రికి సంబంధించిన రాజమండ్రికి వస్తా ఉన్నాడు, సోయన్సో ఊరికి వస్తా ఉన్నాడు అని చెప్పి వీడు ఎందుకు రాజమండ్రిని పర్టికులర్ గా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు? అదే రాజమండ్రి నెల దాటంగా ఈ రోజు హత్య జరిగింది అదే రాజమండ్రిలో. వీడు ఎవడు? పోలీసు వాళ్ళు అదే అంటా ఉన్నారు, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ అనుమానాలే. పోలీసు వాళ్ళు ఈ కోణంలో కూడా ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే కరుణాకర్ కూడా ఓపెన్ స్టేట్మెంట్ చేశాడు, నిన్న కూడా రెడ్ టీవీలో ఓపెన్ మల్గా చేశాడు, నేను చర్చలు లేకుండా చేస్తా అని చెప్పి. అంటే వాడు పెట్టుకునే ఎజెండా మిషన్ విజన్. మీరేమో కరుణాకర్ సుగుణాని వాడు అని నిందించవచ్చు, అతను మాత్రం వాడు అని పెడితే మీరు తప్పుపడతారు. ఇది ఎట్లా న్యాయం? మా యేసుప్రభు కరుణాకర్ గారు అనాలా? కాదు, ఎవరైనా అన్న గారు అనాలా? ఎందుకు గాడు అనాలి? చెడ్డ మాటలు ఏమని లేదా? గౌరవించుకుంటే పోయిందంటే మా కుటుంబస్తుని చంపితే మేము గౌరవించాలా? ఎవరు? మాకు అనుమానం ఉంది కదా. ఇదే బ్రదర్, మాకు అనుమానం ఉంది కదా. అనుమానం ఉండడం వేరు, నిర్ధారణ వేరు కదా బ్రదర్. మీరు నిర్ధారణ అయిన తర్వాత ఇలా మాట్లాడారంటే ఓకే, ఒక అర్థం ఉంది. మీరు ఎదుటివారిని గౌరవించరు, కానీ ఎదుటివారి మిమ్మల్ని గౌరవించాలన్న వల్ల ఎంతవరకు కరెక్ట్? మేము ఎక్కడ బూతులు తిట్టలేదండి. వాడు అంటాం ఏంటి? వాడు అంటామండి, ఖచ్చితంగా అంటామండు. మా దేవుణ్ణి మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే మీకు ఎట్లా గౌరవిస్తుంది చూడండి. మరి శ్రీరాముల వారిని ప్రవీణ్ పగడాల గారు అంటే ఆయన వ్యక్తిత్వానికి కించపరిచేలాగా మాట్లాడితే అంటే హిందువుల మనోభావాలు దెబ్బతినమంటారా? అది కరెక్ట్ అంటారా? సతీష్ తెలుగు 4731 అండి, ఇది మీడియాలో పెట్టండి. ఇది ఖచ్చితంగా పోలీసు వారికి ఇది ఆధారం కావాలి. కరుణాకర్ వీడు ఎవడు వీడిని ట్రేస్ అవుట్ చేస్తే వీడికి ఎట్లా తెలిసింది రాజమండ్రికి వస్తా ఉన్నాడని? వీడు ఎందుకు ఆయన ప్రతి మూమెంట్ వీడు ఎవడు అసలు చేస్తా ఉన్నాడు? మరి కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇస్తా ఉన్నాడు? ఇద్దరు పేర్లు చెప్పారు, మిగతా ముగ్గురు ఎవరు? కరుణాకర్ సుగుణకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నాడు? దిస్ ఇస్ వన్ డౌట్. పోలీసులు అయితే 100% దాన్ని ట్రేస్ చేస్తారు. ప్రపంచం మొత్తానికి డౌట్ ఈ విషయంలో. మూడోది, ఇప్పుడు హమారా ప్రసాద్ అనే వ్యక్తి ఆయన ఓపెన్ గా ఏమని పెట్టాడంటే కత్తి మహేష్ అయిపోయాడు, ప్రవీణ్ అయిపోయాడు, నెక్స్ట్ నువ్వేరా అజయ్ బాబు అని చెప్పి పెట్టాడు. అంటే అర్థం ఏంటి? అక్కడ కత్తి మహేష్ చచ్చిపోయాడు, ప్రవీణ్ అన్న కూడా చచ్చిపోయాడు, నెక్స్ట్ నువ్వు కూడా చస్తావురా. ఆయన పోస్ట్ నేను ఒకసారి చూపినా, పెట్టండి. ఆయన ఏం పెట్టాడు పోస్ట్? నా రాముణ్ణి నిందించిన లేదా దూషించిన ప్రతి ఒక్కరు యాక్సిడెంట్ లో మరణిస్తున్నారు. అది యాక్సిడెంట్ కాదుగా, కత్తి మహేష్ యాక్సిడెంట్. సరే, అది యాక్సిడెంట్ గా చిత్రీకరించారని అందరికి తెలుసు. ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అని చెప్పి మళ్ళీ చిత్రీకరిస్తున్నాం, ఇది మర్డర్ అని చెప్పి అందరికి తెలుసు. ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంపీలు యాక్సిడెంట్ లో చచ్చిపోయారు. లారీ పోతున్న లారీ టక్ అని చెప్పి స్పీడ్ లో వస్తుంటే తిరుగుడు టక్ మన గుద్దు చచ్చిపోడు. ఎన్ని యాక్సిడెంట్ చూడలేదండి. సో యాక్సిడెంట్ కేసు ప్రసాద్ గారు ఆ కమెంట్ పెట్టిన నేపథ్యంలోనే ఆయన మీద మీకు అనుమానాలు ఉన్నాయి, అంతేనా? నెక్స్ట్ నువ్వే రాజయ్య బాబు అని అంటే అర్థం ఏంటి? నెక్స్ట్ నువ్వే రాజయ్య బాబు అంటే అర్థం ఏంటి? నిన్ను కూడా కథం చేస్తాను, నిన్ను కూడా లేపేస్తాం. ఇప్పుడు దానికి బలానికి సమకూరుస్తూ ఈ రోజు పొద్దున కూడా మీ ఛానల్లో ఎవరు మాట్లాడుతూ మా హిందూలో జోలికి వస్తే ఇట్లా ఉంటది, రఫ్ ఆడిచ్చేస్తాం, ర్యాంప్ ఆడిచ్చేస్తాం, మేమే కథం చేసినాం, మేమే చంపేసినాం అంటాడు. లాస్ట్ లో అక్కడ జావకుండా ఉంటే నా దగ్గర గన్ ఉంటే నేను గాలి చంపేస్తా అని చెప్పి అంటాడు. ఆయన ఓపెన్ గా చెప్తున్నాం, పోలీసు వాళ్ళు ఇప్పుడు వాడిని పట్టుకొని ఇన్వెస్టిగేషన్ చేయాలి, నేను ఇన్వెస్టిగేషన్ చేయాలి, మేమే చంపినామని చెప్పి వాడే ఓపెన్ గా వచ్చి చెప్తా ఉన్నాడు. పిల్లతనంతో లేదా ఒప్పుకుంటాను, పిల్లతనంతో మాట్లాడా లేదా వాడికి ఏమైనా ఎవరైనా తెలిసి చెప్పి వాడు ఏమైనా మాట్లాడా? పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ 2000 గ్రూపుల్లో పోయిందండి, నా దగ్గర ఉంది వీడియో, అది అన్ని గ్రూపుల్లోకి వచ్చింది. అతను చూస్తే అది వ్యూహాత్మకంగా పిల్లతనంతో మాట్లాడినట్టు కనబడుతుంది, తెలివి లేనట్టు కనబడతా ఉంది. కానీ ఒక కోణం అది మనం అనుకుంటున్నాం, ఇంకో కోణంలో కూడా ఆలోచన చేయాలిగా.
వాడు వాస్తవం మాట్లాడాడేమో, వాడు విచారిస్తానే కదా తెలియదు, వాడు పట్టుకొని 4 అంతే పోలీసు వారు అప్పుడు బయటకు కక్తాడు. లేదు సార్ నాకు పోలీసు వాళ్ళు తెలిసిపోతారు ఇంటర్గేషన్, వాళ్ళు ఎట్లా నిజాలు బయటికి తేలాలో. ఇప్పుడు అది కూడా బలాన్ని అనుమానాన్ని క్లియర్ గా వాడే ఒప్పుకున్నాక మేమే చంపేసినాం, మా హిందులో జోలికి వస్తే ఎక్కడ ర్యాంప్ ఆడిచ్చేస్తాం అది అన్నాడేమో కానీ అన్నాడు. ఎందుకనలేదు, మా హిందువులే అని చెప్పి అంటా ఉన్నాడు. మా హిందువులే లేపేశారు, మా హిందువులే చంపేశారని చెప్పాడు అంటా ఉన్నాడు కదా అండి. వీడియో విందాం ఒకసారి, ఇప్పుడు డైరెక్ట్ గాను పెట్టండి, మీరు పెట్టండి, అది లేకపోతే క్లియర్ గా వస్తుందండి. అది లేకపోతే సరే ఇప్పుడు నేను అన్నది ఇండైరెక్ట్, వాడు ఇండైరెక్ట్ గా అన్నదాన్ని నేను డైరెక్ట్ చెప్తా ఉన్నాను ఉద్దేశము. సరే ప్రయత్నం చేశారు మీరు అంతే, ప్రజలకి వాడి మీనింగ్ అర్థమయ్యేటట్టు నేను చెప్పి ఉంటాను. వాడు ఎగ్జాక్ట్ వర్డ్స్ నేను చెప్పకపోయినా ఆ మీనింగ్ నేను చెప్తా ఉన్నాను. మీనింగ్ అయితే అదే వస్తా ఉంది. సరే 3వ వ్యక్తి హమారా ప్రసాద్, మరి మిగతా ఇద్దరు వాడు ఒప్పుకున్నట్టు స్టేట్మెంట్ ఇస్తాను. 4వ వ్యక్తి మనం చూస్తుంటే కుమారు, రెడ్ టీవీ ఛానల్లో ఆయన ఓపెన్ గా ట్రెండింగ్ ఇస్తాను. ఇలాంటి ఒకటే టీం కదా, హమారా ప్రసాద్, కుమారు, కరుణాకర్ అనేది ఒక టీమే. ఈ టీము ఇప్పుడు ఎవరిని అనుమానించి అంత టీం కలిసి చేసినట్టు వస్తుంది ఒకటి. రెండోది ఆయన ఓపెన్ గా రెడ్ టీవీలో వచ్చి క్రైస్తవుల్ని తన్నండి కొట్టండి, వస్తే ఎక్కడైనా పాంప్లెట్ పట్టుకొని రెచ్చగొట్టిన మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఆయన మాటలు విని రెచ్చిపోయిన వాళ్ళు ఎవరైనా ఫాలోవర్స్ ఈయన కొట్టాలని చెప్పి ఊరిక కొట్టాలని చెప్పి కొడితే ఈయన దెబ్బలు తట్టుకోలేక చనిపోయాడా, నేను ఇందాక నుంచి చెప్తుంది అదే అనేది ఒక అనుమానంలో మీరు పెద్ద మనుషుల్లాగా చలమని అవడం కోసం సమాజాన్ని మీరు ఎంతవరకైనా ప్రభావితం చేయగలరు. అనుమానం అండి, మిమ్మల్ని అనుసరిస్తున్న వారిని, అంటే ఒక మతం పేరుతో మీరు మిమ్మల్ని అనుసరిస్తున్న వారిని ఏ పని చేసేలాగైనా మీరు ప్రభావితం చేయగలరు. మీరంటే అందరూ అన్ని మతాలకు రెచ్చగొట్టలేదండి. ఇప్పుడు రెచ్చగొడితే నిన్న వచ్చిన 1,00,000 మంది కాదు 10 లక్షల మంది రండి అని పిలుపునిస్తారు. ఓసన్న గారు మీటింగ్ జరిగిందండి, జాన్ వెస్లీ గారు మొన్నే గుడారాల పండుగ అని చెప్పి సుమారుగా లెక్క ఎంత కనబడింది అక్కడ, 15 లక్షల మంది జనాలు వచ్చారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో 15 లక్షల మంది క్రైస్తవులు ఉన్నారని చెప్పి ప్రూవ్ అయింది. ఇప్పుడు రెచ్చగొట్టుడు మీరు అంటే ఇప్పుడు కుమార్ గారు ఎట్లయితే ఓపెన్ గా ఇచ్చాడో తన్నండి కొట్టండి అంటే ఇప్పుడు నేను అదే అంటాను, క్రైస్తవులారా 15 లక్షలు ఉన్న 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తవులారా రండి కుమార్ గారిని మెత్త కుమ్మండి అని నేను పిలుపునివ్వాలంటే ఇవ్వచ్చు. ఇది రెచ్చగొట్టము, నేను ఎక్కడ చెప్పట్లేదు. నేను రండి మన ఆఫీస్ మీద దాడి చేయండి, అంటే వ్యూహాత్మకంగా మీరు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయకపోయినా వెటకారంగా మీకు నచ్చినటువంటి మీరు అనే వర్డ్ నన్ను కలపకండి. మీరు అంటే నేను చెప్తుంది ఇక్కడ అదే, మిమ్మల్ని ఏ మతానికి చెందిన ప్రబోధకులైనా సరే క్రైస్తవులు ఎక్కడ రెచ్చగొట్టలేదు. నిన్న వచ్చారు 1,00,000 మంది దాకా వచ్చారు. 1,00,000 మంది దాకా వస్తే ఆ తుఫాన్ గారు తిరగాలని ఎవరైనా ఎవరిని అసలు ఎందుకు రెచ్చగొట్టాలి? అదే నేను అంటా ఉన్నాను, ఏం అవసరము. ఇప్పుడు ఆయన అనుడు బట్టి నిన్న కూడా మళ్ళీ అమెరికా నుంచి ఇంకో వీడియో పెట్టాడు, నాది ప్లే చేస్తూ వీడియో ఇట్లా అంటా ఉన్నాడు. మళ్ళీ చెప్తా ఉన్నా, నా కొడకల్లారా మాకు రాదా, నా కొడకల్లారా అని చెప్పడానికి, మాకు రాదా కొడకల్లారా అని చెప్పండి. మీ దాంట్లో కొడకల్లారా అని నిన్న అన్నాడండి. నిన్న రాత్రి అమెరికా నుంచి వీడియో పెట్టి నా కొడకల్లారా అంటే భయపడతారా? ఒక పాస్టర్ భయపడతారా? నా కొడకల్లారా అంటే భయపడతారా? ఎవరు భయపడతారు? సరే సరే, మీరు భయపడాల్సిన అవసరం లేదు, కానీ నేను చెప్తా వినండి. మీరు వాళ్ళు కొడకల్లారని తప్పట్టారు కదా, ఒక పాస్టర్ కొడకల్లారా అనేది నేను వినిపినా ఇప్పుడు? తప్పండి, తప్పు. నేను చెప్తుంది అదే కదా. ఇప్పుడు దాకా ఎవరన్నా ఎంకరేజ్ చేయమండి మేము, అట్లా అనడం తప్ప. మరి సరే నేను చూపినా, జెసికా గారు ఏమన్నారు తెలుసా? ప్రవీణ్ గారు మిస్సెస్ చనిపోయిన వచ్చి మీరు టాపిక్ డైవర్ట్ చేయకండి అన్నది. నేను పాస్టరే కొడకల్లారా అని మిగతా మతాలకు చెందిన వారిని తిట్టడం నేను వినిపినా, ఇప్పుడు చూపినా. విజయ్ కుమార్ గారా ఆ మాట అనేది? విజయ్ కుమార్ గారే అని. సరే ఎవరైనా నేను పేర్లు చెప్పను, నేను చూపినా వినిపినా? తప్పే అండి, వినిపించి ఏం చేస్తారు? తప్పే అండి అంటున్నాను. ఎగ్జాక్ట్లీ అనలేమా అంటున్నాము, అనొచ్చు, కొట్టలేమా కొట్టొచ్చు, కత్తి పట్టుకోవడం నరహత్య చేయడం మా బైబిల్ చెప్తాను. వీఆర్ స్ట్రిక్ట్లీ ఒబే టు ద బైబిల్ అండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అందుకే కదా బైబిల్ శాంతిని కోరుకుంటుంది కదా, శాంతిని కోరుకుంటుంది కదా. మరి ఎందుకు బ్రదర్ ఇప్పుడు పోస్ట్ మార్టం వచ్చే వరకు సంయమనం పాటించట కదా? ఇది హత్య అని ఎలా నిర్ధారిస్తారు? ఎవరి బాధను వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు, అనుమానాలు వ్యక్తం చేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది బ్రదర్. అరెస్ట్ చేస్తారని చెప్పి ఒక బాధను వ్యక్తం చేస్తాం. ఎంతమంది మనం కంట్రోల్ చేయగలుగుతాము, ఎంతమంది మనం ఆపగలుగుతాము? ప్రతి ఒక్కరికి అది చెప్పారు. సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు, ఎవరికి వాళ్ళకి ఫ్రీడమ్ ఉంది కాబట్టి, ఎవరి చేతిలో మొబైల్ ఉన్నాయి, ఫేస్బుక్ లో పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఎందుకు పిలుపునివ్వట్లేదు? బైబిలే కదా మీకు చెప్పింది. ఏముంది అక్కడ? బ్రదర్ రోడ్ల మీద గ్రంథమైనటువంటి బైబిల్ ధర్నాలు ఎవరు
చేయట్లేదే, పాటించమని చెప్తూ ధర్నాలు ఉన్నప్పుడు ఎవరు చేయట్లేదే, శాంతిని ధర్నాలు ఎవరు పాటి- చేయట్లేదు కదా, ధర్నాలు రోడ్ల చేయాల్సిన మీదకి అవసరం రావట్లేదు లేదు కదా, బ్రదర్. అద్దాలు పగలగొట్టట్లేదు కదా, బంధులు చేయట్లేదు కదా, ఉమ్, ముట్టడిలు చేయట్లేదు కదా, ఉమ్, దిష్టి బొమ్మలు దగ్నం చేయట్లేదు కదా, ఏం ఉమ్. చేయట్లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళు ఓన్ గా ఉండే వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు. ఉమ్. ఇది మాకు అనుమానంగా ఉంది, ఇది మాకు అనుమానంగా ఉంది, ఇది అంటే అనుమానంగా అవన్నీ ఉంది. మాట్లాడు తప్ప, ఇటువంటి వ్యాఖ్యలన్నీ అది తప్ప, మత విష- అది అదే తప్ప అంట నేను. నేను చెప్తా వినండి బ్రదర్, ఇటువంటి వ్యాఖ్యలన్నీ మత విద్వేషాలను రెచ్చగొట్టట్లేదా? ఎట్లా రెచ్చగొట్టినట్టు ఇప్పుడు అవుతుంది?